రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. వేసవిలో గరిష్ట డిమాండ్ 280 మిలియన్ యూనిట్గా అధికారులు అంచనా వేశారు. మార్చి రెండో వారంలోనే ఒకరోజు విద్యుత్ వినియోగం 274.85 ఎంయూలుగా నమోదైంది. రోజువారీ వాడకం సగటున 270 ఎంయూలుగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో విద్యుత్ వాడకం భారీగా పెరిగింది. ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి రికార్డు స్థాయిలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి లేదు. ఉదయం 6 నుంచి 10 గంటలు, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య కొన్ని టైం బ్లాక్లలో కొద్ది మొత్తంలోనే విద్యుత్ను కొంటున్నారు. ఫలితంగా ఈ ఏడాది ట్రూ అప్ భారం ప్రజలపై పడబోదని భావిస్తున్నారు. రాష్ట్ర వనరుల నుంచే సుమారు 265 ఎంయూల విద్యుత్ ఉత్పత్తయ్యేలా అధికారులు రూపొందించిన ప్రణాళిక ఫలితాన్నిస్తోంది. గరిష్ట విద్యుత్ వినియోగం 274 ఎంయూలుగా నమోదైన 5.2 ఎంయూల విద్యుత్నే కొనాల్సి వచ్చింది. ఏప్రిల్ నుంచి పంటల సీజన్ ముగియనుండటంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం 35 ఎంయూల వరకు తగ్గొచ్చు. ఈ ఏడాది జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి గరిష్ట విద్యుత్ ఉత్పత్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బొగ్గు నిల్వలు సమకూర్చడంతో పాటు నాణ్యతపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం విజయవాడ వీటీపీఎస్లో 3.3 లక్షల టన్నులు, కడప ఆర్టీపీపీలో 3.8 లక్షలు, కృష్ణపట్నంలో 3 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. నిల్వలు సమృద్ధిగా ఉండడంతో జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. విజయవాడలోని వీటీపీఎస్ గురువారం 54.11 ఎంయూల విద్యుత్ను ఉత్పత్తి చేసి గతేడాది మార్చి 8న నమోదైన 53.81 ఎంయూల రికార్డును అధిగమించింది. కృష్ణపట్నంలోని 3 యూనిట్ల ద్వారా రోజుకు అత్యధికంగా 51.554 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న మూడో యూనిట్ 98.3% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను సాధించింది. ఏపీ జెన్కో ఒకే రోజు 139.58 ఎంయూల విద్యుత్ను గ్రిడ్కు అందించి రికార్డు నమోదు చేసింది. ఇందులో థర్మల్ విద్యుత్ 127.875 ఎంయూలు, జల విద్యుత్ 9.714, సౌర విద్యుత్ 1.991 ఎంయూలు నమోదయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో వేసవిలో రోజుకు 40 ఎంయూల విద్యుత్ను బహిరంగ మార్కెట్ నుంచి కొనాల్సొచ్చింది. ఈ కారణంగా ఏటా ట్రూ అప్ భారాన్ని ప్రజలపై మోపింది. కూటమి అధికారంలోకి వచ్చాక గతేడాది విద్యుత్ కొనుగోళ్లను తగ్గించింది. ఆ మేరకు ట్రూ డౌన్ చేసింది. ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.